అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా సమావేశమయ్యారు, మాట్లాడుతున్నారు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి. అలాగే డీజీపీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో సమావేశమయ్యారు. మేము పోలీస్ శాఖ కూడా సన్నద్ధంగా ఉంది అనే విషయాలని తెలియజేశారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం చర్చించుకుంటున్న అంశం స్థానిక సంస్థల గురించి. నిన్న రిజర్వేషన్లకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఈరోజు సాయంత్రంలోపు బహుశా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఈరోజే మహిళా రిజర్వేషన్స్కు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, ఈరోజు దీనికి సంబంధించి ఏ స్థాయి అధికారులు సమావేశమవుతున్నారు, ఈ వివరాలన్నీ అందించడానికి మా ప్రతినిధి వాసు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం వాసుతో కూడా మాట్లాడదాం. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తు లేకుండా జరుగుతుంది. సో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు సన్నాహాలను అప్పుడే ప్రారంభించేశారు. బహుశా ఈరోజు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న ఆల్రెడీ 42% రిజర్వేషన్లు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జీవో జారీ చేసిన వెంటనే ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఒకవేళ ఈరోజే షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికల ఆంక్షలు కూడా అమల్లో ఉండే అవకాశం ఉంటుంది. బహుశా ఈరోజే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, నిన్న జీవో జారీ అయింది, ఈరోజు అధికారులు సమావేశం అవుతున్నారు. బహుశా ఈరోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందా? చూస్తున్న పరిణామాల్లో అయితే ఖచ్చితంగా ఎన్నికలకు దాదాపుగా ప్రభుత్వం సిద్ధమైంది. ఈసీ కూడా ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా భేటీ అయింది. అంటే ప్రధానంగా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా సిఎస్ తో పాటు డీజీపీ, మరోపక్క అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియాతో పాటు ఇతర అధికారులందరూ కూడా ప్రస్తుతం హాజరయ్యారు. ఎన్నికల కమిషన్ తో ఈ భేటీ కొనసాగుతూ ఉంది. తర్వాత జిల్లా కలెక్టర్లకు కూడా కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్, ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఎన్నికల సంబంధించి ఈసీ నిర్వహించబోతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి కూడా నిన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% జారీ చేస్తూ స్పెషల్ జీవో జారీ అయింది. ఆ జారీ తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఈరోజు మిగతా శాఖలకు సంబంధించి ఎస్సీ ఎస్టీతో పాటు ఆ జీవోలు కూడా విడుదలైన తర్వాత వాటిని అన్నింటినీ కలిపి ప్రభుత్వం ఒక లేఖ రాస్తుంది ఈసీకి. ఆ తర్వాత ఈసీ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా 69% రిజర్వేషన్లు ఏదైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు అన్ని కూడా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలు కల్పిస్తున్నామని కూడా ఈసీకి లేఖ రాయాల్సింది. ఆ లేఖ ద్వారా కూడా ఈసీ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మరి అది ఈ రోజు సాయంత్రానికి ఈ 2 జీవోలు వచ్చిన తర్వాత విడుదలవుతుందా లేదంటే సోమవారానికి వాయిదా వేస్తుందా చూడాలి. మొత్తానికైతే ఈసీ దాదాపుగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అన్ని శాఖలకు కూడా ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేయబోతుంది. కేవలం అంటే మొత్తానికైతే ఓవరాల్ గా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కలెక్టర్, అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా రిజర్వేషన్ల ప్రక్రియ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అక్కడ ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఇక యంత్రాలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ప్రింట్ కూడా కావడం జరిగింది. అన్ని సిద్ధంగా ఉన్న నేపథ్యం ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించిన ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కూడా పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు ఇతర శాఖలు కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్లకు మరోసారి తుది మీటింగ్ నడుస్తూ ఉంది. ఈ మీటింగ్ తర్వాత ఒక కీలక ఆదేశాలు ఈసీ జారీ చేసే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లతో పాటు మరోసారి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కూడా భేటీ అనంతరం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈసీ ఎన్నికల
పూర్తి చేసిందని చెప్పాలి. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ మాత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తాం. ఈసీ ఆల్ పార్టీ మీటింగ్ కూడా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. బహుశా అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కూడా ప్రతి ఎలక్షన్స్ కూడా ఆల్ పార్టీ అభిప్రాయాలు కూడా సేకరించాలి వాళ్ళకు కూడా. ఎందుకంటే అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీలో ఉంటాయి కాబట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నాం, ఎన్నికల షెడ్యూల్స్ నియమ నిబంధనలు ఏంటి, రిజర్వేషన్ల ప్రక్రియ ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా అన్ని పార్టీకి తెలియజేయాలి, వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఈసీ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కొనసాగాలి. కాబట్టి సోమవారం ఉదయం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తానికి అయితే చూడాలి షెడ్యూల్ తర్వాత మరి ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుందా, బిఫోర్ పెడుతుందని మాత్రం క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం ఈ ఉన్నతాధికారులతో జరుగుతున్న సమావేశం తర్వాత కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దీనికి కీలక అధికారులు లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన పోలీస్ విభాగానికి సంబంధించి కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ సుల్తానియా కావచ్చు, చాలా మంది కీలక అధికారులు బీసీ వెల్ఫేర్ తో పాటు ఎస్సీ సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా ఈ మీటింగ్ లో హాజరయ్యారు. మొత్తం కీలక ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన అధికారులు హాజరైన నేపథ్యంలో ఈసీకి వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ రోజా రేపా అన్న అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా కూడా ఈ రోజు లేదంటే లేదు సోమవారం అయినా సరే షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది. ఇక కేవలం హైకోర్టు ఇచ్చినటువంటి గడువు 30వ తారీఖుతో ముగుస్తున్న నేపథ్యంలో ఆలోపే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఇప్పటికే ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం తెలియజెప్పింది. కాబట్టి కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే ఎన్నికల కమిషన్. ప్రభుత్వం కూడా రిజర్వేషన్లను కూడా కొలిక్కి తీసుకొచ్చింది, జీవో జారీ చేసింది. కాబట్టి కేవలం షెడ్యూల్ ప్రకటన మాత్రమే తరువాయి అని తెలుస్తోంది. ఆ షెడ్యూల్ ఎప్పుడు ఏ డేట్ లో నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా అధికారులతో సమీక్ష తర్వాత ఈసీ ఒక మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కూడా మీడియాకు కూడా బ్రీఫింగ్ ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ముందు ఏ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది? జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రతిసారి కూడా సాంప్రదాయం స్థానిక ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే సాంప్రదాయంగా వస్తున్నాయి. కాబట్టి ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేదంటే అందుకు భిన్నంగా సర్పంచ్ ఎన్నికలకు ముందుకెళ్తుందా అంటే మనకందున్న సమాచారం మాత్రం పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకే ముందు వెళ్తుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ అయితే పూర్తి చేసింది, కానీ ముందు జెడ్పీటీసీనా ఎంపీటీసీ లేదా సర్పంచ్ అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల భేటీ అనంతరం ప్రభుత్వం ముందుగా ఏ ఎన్నికలకి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఖచ్చితంగా అధికారులు తెలిపే అవకాశం ఉంది. మనకైతే అంత సమాచారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే ముందే జరిగే అవకాశం అయితే ఉంది. ఈ షెడ్యూల్ విడుదల తర్వాత డేట్లు ఖరారయ్యే తెలుస్తుంది. డేట్లకు సంబంధించి కూడా ఎన్ని రోజులు ఎన్నికలు నిర్వహించాలి, ఆ ప్రక్రియకు అధికారుల ఏర్పాట్లకు సంబంధించి ఎంత సమయం పడుతుంది, ఈ ట్రైనింగ్ వ్యవహారం కావచ్చు, ఈ సామాగ్రి తరలింపు వ్యవహారం కావచ్చు, ఇవన్నీ ముడిపడిన నేపథ్యంలో 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలా, ఒకటే విడతల్లో మొత్తం పూర్తి చేయాలా అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య కావచ్చు, పరికరాల సంఖ్య కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా, ఎందుకంటే పాఠశాలలకు సంబంధించినటువంటి నిర్వహించాలి కాబట్టి ఎన్నికలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంటి, ఏ సెలవు దినాల్లో నిర్వహించాలి, పాఠశాల విద్యార్థులకు విద్యకు సంబంధించిన అభ్యంతరం ఏదంటే ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, ఎవరికి కూడా ప్రజలందరూ కూడా ఓటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ఉండాలంటే ఏ రోజు ఎలక్షన్ పెడితే బాగుంటుంది అన్న అంశానికి సంబంధించి కూడా అధికారులతో ఒక సమీక్ష అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రక్రియ విడుదల చేసేందుకు ఒక కసరత్తు అయితే మొదలైందని చెప్పాలి. కాబట్టి అధికారుల భేటీ అనంతరం ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీనా లేదంటే సర్పంచ్నా అనేది మాత్రం ప్రభుత్వ ప్రకటన, ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవో ఆ తర్వాత కూడా ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖ ఆధారంగా కూడా తెలిసే అవకాశం ఈ రోజు సాయంత్రానికి లేదా మధ్యాహ్నానికి ప్రభుత్వం నుంచి లేఖ ఈసీకి అందుతుంది. ప్రభుత్వం నుంచి ఈసీకి లేఖ అందగానే ఇమీడియట్లీ షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాసు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్స్ కి సంబంధించిన విషయం కూడా ఈ రోజే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజే ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందా? ఎక్కువగా ఏదైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన కావచ్చు, బీసీలు కావచ్చు, అధికంగా ఉన్నటువంటి గ్రామాలు, అధికంగా ఉన్నటువంటి వార్డులు, అధికంగా ఉన్నటువంటి మండలాలు, జిల్లా జెడ్పీటీసీలకు సంబంధించి ఎక్కడైతే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే ఆ కులం ఓట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ పూర్తిగా 50% మహిళలకు కేటాయించాలి. ఇప్పుడు ఒక బీసీ 42% రిజర్వేషన్ లో కూడా 50% సీట్లు దాదాపుగా మహిళలకు కేటాయించాలి. ఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దాదాపుగా 18%
రిజర్వేషన్ రాబోతున్నట్టుగా మన సమాచారం అందుతుంది. మొత్తం 69% రిజర్వేషన్ నేపథ్యంలో ఎస్సీకి మొదటి నుంచి కూడా 15% అని డెడికేషన్ కమిషన్ తర్వాత కావచ్చు, తర్వాత ప్రభుత్వ ప్రకటన కావచ్చు ప్రకటించారు. కానీ రీసెంట్ గా ముఖ్యమంత్రి చెన్నైలో మాట్లాడిన సందర్భంలో 69% రిజర్వేషన్ తీసుకొస్తున్నామంటే ఆయన స్పష్టం చేశారు. కాబట్టి 67% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు 69కి పెరగబోతున్నాయి. ఈ నేపథ్యానికి సంబంధించి కూడా మనకు అంత సమాచారం ఎస్టీలకు 9%, ఎస్సీలకు సంబంధించి 18% కూడా రానున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా అందులో 50% మహిళలకు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50% సీట్లు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్ల ప్రక్రియ, మహిళలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కూడా జెడ్పీ చైర్మన్లకు సంబంధించి కూడా 18% జెడ్పీ చైర్మన్లు బీసీలో దక్కే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి వాటిల్లో కూడా మహిళలకు 50% ఇచ్చే అవకాశం, అంటే ప్రతిసారి ఇచ్చిన రిజర్వేషన్లలో మహిళలకు కూడా సమాన వాటా ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక కీలక లేఖ ఈసీకి అందబోతుంది. ఈసీకి అందిన తర్వాత ఎన్నికల పైన షెడ్యూల్ ఈసీ రిలీజ్ చేయబోతా ఉంది. రైట్ వాసు, ఎన్నికల ప్రక్రియకు సన్నాహకాలు ప్రారంభమైపోయాయి. నిన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఆ తర్వాత ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధికారులు కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, అన్ని శాఖలు కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయనే సమాచారాన్ని అందించారు. ఈరోజే మహిళా రిజర్వేషన్స్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత బహుశా ఈరోజు లేదా సోమవారం ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి చూద్దాం, ఈరోజు ఎన్నికల స్కెడ్యూల్ని విడుదల చేస్తారా లేదు సోమవారం విడుదల చేస్తారు.